శిల్పారామం రావాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాము. నేను అసలు శిల్పారామమే చూడలేదండి, మా పిల్లలు చూశారు. కానీ ఇది ఎంట్రన్స్, శిల్పారామం ఎంట్రన్స్. తర్వాత ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఇక్కడ నుండి వెళ్ళాలి. వెళ్ళగానే లోపల ఫస్ట్ మనకి అమ్మవారి గుడి కనిపిస్తుంది. అమ్మవారు చక్కగా దర్శనం ఇస్తున్నారు. దండం పెట్టుకోండి, నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ గుడి పక్కనే వినాయకుడిది విగ్రహం ఉంది, చాలా చక్కగా ఉంది చూడండి. తర్వాత పక్కన రైట్ సైడ్ లో మనం వెళ్తుంటే రైట్ సైడ్ లో మెహందీ డిజైన్ వేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. సో మా పాప వేయించుకుంటుంది. ఒక్క హ్యాండ్కి అయితే ఫ్రంట్ అయితే 100 రూపీస్, ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఒక రేటు, అలా రేట్స్ ఉన్నాయి వాళ్ళు. మా పాప మాత్రం ఫ్రంట్ లో వేయించుకుంటుంది. చాలా చక్కగా వేస్తుంది. తర్వాత ఫాస్ట్ గా కూడా వేసేస్తుంది ఆవిడ. డిజైన్ కూడా అసలు ఏ డిజైన్ చూపిస్తే ఆ డిజైన్ వేస్తారంట. మా పాపకు మాత్రం ఈ డిజైన్ నచ్చింది, ఇంకా అదే డిజైన్ వేయించుకుంది. తర్వాత ఇంకా ఒక రౌండ్ వేద్దాము అని చెప్పేసి ఇలా తిరుగుతున్నాము. అన్ని స్టాల్స్ అన్నీ ఉన్నాయి. బట్టలు అయితే అసలు రకరకాలు కుర్తీసు, పైజామాసు, శారీసు, చెప్పులు, అన్ని స్టాల్స్ ఉన్నాయి. మళ్ళీ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ప్రతిదీ యూస్ఫుల్లేనండి ఇక్కడ. ఇది కాదు అని కాదు. చెప్పులైతే అసలు ఎంత డిజైన్లో చక్కగా ఉన్నాయి. డ్రెస్సులు, లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్ మెటీరియల్స్, పలాజాస్, అన్ని క్వాలిటీ కూడా చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. శారీస్ అయితే కాటన్ శారీస్, అన్ని హ్యాండ్లూమ్ శారీసే. కానీ మేము ఇక్కడ ఏం తీసుకోలేదు, కానీ జస్ట్ ఇలా ఒక రౌండ్ వేస్తున్నాము. ఇక్కడ కాంతా వర్క్ శారీస్ అసలు చూడ్డానికి కళ్ళు చాలట్లేదండి, అంత బాగున్నాయి. తర్వాత చూసుకుంటూ వెళ్తున్నాం అంతే, ఇంకా ఎక్కడ షాపింగ్ అయితే చేయలేదు. ఒక రౌండ్ వేద్దామని తిరుగుతూ ఉన్నాం. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కటేమిటి అసలు ఏ శారీస్ చూసినా, ఏ స్టాల్ చూసినా అన్నీ కొనాలా అనిపిస్తుంది, కానీ అన్నీ కొనలేం కదా. పిల్లలు పెట్టుకునే జుమ్కీసు, అవి కూడా అసలు మెడలో వేసుకోవడానికి, చేతులకి నెక్ పీసెస్, ఇంకేంటి అసలు ఇదే అని కాదు, బ్లాక్ మెటల్లో బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అన్నీ దొరుకుతాయి. మీరు ఒక్కసారి ఇక్కడ విజిట్ చేస్తే చాలు, అన్ని ఐటమ్స్ కొనొచ్చు. బట్టలు కొనొచ్చు, బ్యాంగిల్స్ కొనొచ్చు, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కొనొచ్చు. మేము ఇక్కడ బ్యాంగిల్స్ దగ్గర కొద్దిగా ఎక్కువసేపే ఉన్నాము. తీసుకున్న ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి మీకు. ఇవన్నీ బ్లాక్ మెటలే. నెక్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి, నెక్లెస్లు. కుర్తీస్ పైన, డ్రెస్సెస్ పైన పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ అండి, అన్ని డెకరేటివ్ ఫ్లవర్స్. మనము ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ కి, మనము గుమ్మానికి కట్టుకోవడానికి చాలా బాగుంటది. స్టాల్లో అన్ని పర్ల్స్, స్టోన్స్వి, అన్ని మెడలో వేసుకోవడానికి రకరకాల అన్ని కమ్మలు, స్టడ్స్, జుమ్కీస్, అన్ని పర్ల్స్తో, స్టోన్స్తో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా అసలు పిల్లలు చూస్తే మాత్రం వదిలిపెట్టరు వీటిని. మనం శారీస్ పైన కూడా, శారీస్కి మ్యాచింగ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే ఇవి పర్ల్స్ తోటి స్టడ్స్ చాలా బాగున్నాయి. ఇంకో పక్క షాప్లో మాత్రం రెడీమేడ్ బ్లౌజులతో శారీస్ ఉన్నాయి. కాటన్ శారీస్ అంటే హ్యాండ్లూమ్ శారీస్, పోచంపల్లి డిజైన్స్, అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. పట్టుకి ఎక్కడ తీసిపోవండి. ఆయన పట్టు అని చెప్తున్నాడు, కానీ నాకు మాత్రం పట్టులాగా అనిపించలేదు ఇవి. రేట్ కూడా రీజనబులే ఉంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే ఇవి వాషబుల్ కాదు అన్నారు, అందుకని మేము తీసుకోలేదు. తర్వాత చెప్పులు చూద్దాము అని చెప్పేసి పక్క స్టాల్కి వచ్చాను. పక్క స్టాల్లో షూస్,
అండ్ అసలు పార్టీ వేర్కి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ తీసుకోవచ్చు మనం పార్టీ వేర్ చెప్పులు అని. పక్కనే మళ్ళీ ఇంకా మనకి బ్యాంగిల్ స్టోర్ ఉంది. బ్యాంగిల్స్ కూడా అసలు రకరకాల బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ అంటే మధ్యలో మట్టి గాజులు వేసి సైడ్స్ కి వేసుకుంటారు కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫీస్ వేర్ అయితే ఒకటే బ్యాంగిల్ వేసుకోవచ్చు. అంటే గోట్లు అంటాం మేమైతే, మీరేమంటారో మరి కామెంట్ చేయండి. ఇక్కడ ఈ మామూలు బ్యాంగిల్స్ మట్టి గాజులు కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. తర్వాత మా పిల్లలు అవి వేసుకొని కూడా ట్రై చేసి చూసారు. అంటే చూడ్డానికి బాగున్నాయి కానీ వేస్తే ఎలా ఉంటాయి అని చెప్పి వేసుకుంటే కూడా చాలా చక్కగా కనిపించినాయి. చూడండి మా పాప హ్యాండ్ ఎంత బాగా కనిపిస్తుందో. బ్యాంగిల్స్ తనకి ఆ డ్రెస్ ఉంది కాబట్టి ఆ కలర్ వేసుకొని చూసింది అనమాట. ఇంకా ఇది కూడా మామూలుగా సైడ్ లో వేసుకోవచ్చు, ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకోవచ్చు. ఓన్లీ ఇవే వేసుకున్నా కూడా శారీలో అయినా డ్రెస్ లో అయినా కూడా అన్ని డ్రెస్సెస్ కి మ్యాచ్ అవుతాయి. ఇవి గోల్డ్ కలర్ లో ఉన్నాయి, బట్ అది బాగా షైన్ అవుతున్నాయి. ఇంకా పర్ల్వి ఇవి రెండు తను చూసుకుంటుంది, ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా అని అడుగుతుంది. నెక్స్ట్ స్టాల్లో మధుబని పెయింటింగ్స్ గంటవి హోమ్ డెకరేటివ్కి చాలా బాగున్నాయండి. హ్యాండ్తో వేస్తున్నారు ఆయన. అయితే బీహార్ నుండి వచ్చారంట వీళ్ళు. అసలు ఆ డ్రాయింగ్స్, ఆ పెయింటింగ్స్ అయితే చాలా, అంటే చిన్నగా సన్నటి పని ఇది. కంటితో చేయాల్సిందే, చేతితో చేయటం ఏంటో కానీ అంత చిన్నవి చూడడం కొంచెం కష్టమైన పనేలేండి. చాలా చక్కగా వేస్తున్నారు. హాల్లో కానీ మనకి బెడ్రూమ్స్లో కానీ పెట్టుకోవచ్చు. పక్కనే ఇంకా క్లాత్స్ అన్నమాట, మీటర్ వైజ్గా ఇస్తున్నారు. డ్రెస్సులు కుర్తీలు కుట్టించుకోవడానికి మీటర్ 250, 300, 200 అలా చెప్తున్నారు. ఇంకా టవల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. టవల్స్, లుంగీలు అన్నీ ఉన్నాయి. పక్క షాప్లో మాత్రం మళ్ళీ పక్క స్టాల్ ఇది. ఇక్కడ రెడీమేడ్ స్కర్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. రేట్ అంటే మనము బేరం ఆడేదాన్ని బట్టి ఉంటుంది. ఏ స్టాల్లో అయినా కూడా ఫిక్స్డ్ రేట్ అని ఏమీ లేదండి. ఎక్కడైనా ఇంకా మనం బేరం ఆడేది. ఇక్కడ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, ఇంకా పర్సెస్, చిన్న పర్సెస్, ఓన్లీ ఫోన్ క్యారీ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. తర్వాత ఇంకా పక్క స్టాల్కి వచ్చాము. ఇక్కడ అన్ని డోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఈ డోర్ మ్యాట్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ అండి, డిఫరెంట్ షేప్స్. అసలు ఈ షేప్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. ఇంకా దాని పక్కనే మళ్ళీ వుడెన్ ఐటమ్స్, చెక్కతో చేసిన హాట్ పాట్లు, ఇంకా గంటెలు, పప్పు రుబ్బడానికి పప్పు గుత్తీలు, హాట్ పాట్లు, ట్రేస్, బౌల్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇవి కూడా. తర్వాత ఇక్కడ ఇవి మసాజ్ చేసుకోవడానికంట, చేతులు కాళ్ళు. ఇప్పుడు అందరికీ కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులే, మసాజ్ చేసుకుంటే కొంచెం రిలాక్స్ అవుతుందంట ఇవి. ఇంకా ఈ ట్రే కూడా మనము పూజలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రే అయితే పసుపు కుంకుమ గంధం వేసుకోవడానికి అలాగా. ఇది చపాతీలు వేసుకోవడానికి వస్తుంది ఈ పాట్, హాట్ పాట్ అంట. హాట్ పాట్ ఎలాగుంటుందో ఇది కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా అన్నీ అంటే అన్నీ అండి, ఇది లేదు అది లేదు కాదు. చెక్కలో కూడా ఇన్ని ఐటమ్స్ ఉంటాయని నాకు అసలు తెలియదు. అద్దాలు, మిర్రర్స్. ఈ మిర్రర్స్ కూడా మనం వాష్రూమ్స్ లో అక్కడ ఇక్కడ డెకరేటివ్ గా పెట్టుకోవడానికి. తర్వాత గల్ల పెట్టాలు. అసలు గల్ల పెట్టాలు అంటే ఆ గల్ల గురిగీలు అంటాం మేము చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ గల్ల పెట్టాలు ఏవి. తర్వాత ట్రేస్ కూడా చాలా బాగున్నాయి. ఈ గంటెలు, తెడ్డులు అంటారు మామూలుగా అయితే, అవి అన్నీ
ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్ లో మనము మామూలుగా ఇయర్ రింగ్స్, మామూలుగా పిల్లలు ఏం చేస్తారంటే రోజు మార్చుకుంటా ఉంటారు కదా, అవి అటు ఇటు పడిపోకుండా అందులో వేసి పెట్టుకోవడానికి అంట ఈ బాక్సెస్. అలాగా. ఆ. పక్కనే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ అన్ని సిరమిక్ ఐటమ్స్, బౌల్స్, కప్స్, ఇది పూల కుండీలు అన్నీ ఉన్నాయండి. అసలు కప్స్ అయితే డిజైన్స్ చాలా బాగున్నాయి కప్స్. ఇవి మైక్రోవేవ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడానంట. ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైంలో పిల్లలైతే నాకు ఈ ప్లేట్ అంటారు. సైజ్ని డిజైన్ని బట్టి ప్రైస్ ఉంది. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు తగ్గిస్తున్నారు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ బోటింగ్ ఉంది. పిల్లలతో వస్తే మాత్రం పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోలో చూస్తే చాలా నైట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అంత నైట్ ఏం అవ్వలేదులేండి. ఇప్పుడు ఇక్కడ టైం 7 అవుతుంది అంతే. కానీ చూడడానికి మాత్రం 10-12 అయినట్టు అనిపిస్తుంది, అంత కాదు. బోటింగ్ కి కూడా టికెట్ ఉందండి. ఒక్కరికి వచ్చేసి 30 రూపీస్. మా పిల్లలు కూడా చేస్తాము అన్నారు, బోటింగ్ చేస్తాం మమ్మీ అంటే, నేనే ఇంకా మరి చీకట్లో వద్దులే, ఎంతైనా వాటర్ కదా, కొంచెం అయినా నాకు చీకటన్నా వాటర్ అన్న భయమేనండి, అందుకని వద్దన్నాను. తర్వాత ఇక్కడ పక్కన విగ్రహాలు ఉన్నాయండి. అన్ని విగ్రహాలు, సరస్వతి మాత, వినాయకుడు, లక్ష్మీదేవి. ఇది మట్టితో చేసిన విగ్రహాలు, కానీ చెక్క వాటిలాగా అనిపిస్తున్నాయి. ఫస్ట్ నేను చెక్కవే అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి ఇలా టచ్ చేసి చూశాను. టచ్ చేసి చూస్తే అవి మట్టివి ఉన్నాయి, బాగున్నాయి. ఇంకిక్కడ అన్ని ఇప్పుడు పాట్స్, చాలా బిర్యానీలు, చికెన్ అలా ఫ్రై చేసుకోవడానికి వీటిలో వండితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మట్టితో చేసిన పాత్రలు ఇవన్నీ. తర్వాత పక్కన ఇంకొంచెం ముందుకు వస్తే నేమ్ ప్లేట్స్ చేస్తున్నారు. వుడ్ పైన నేమ్స్ రాస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది, ఇంటికి కానివ్వండి అలా రాసుకోవచ్చు. తర్వాత ఇంతకు ముందు చూపించాను కదా, అదే అలాంటివే మళ్ళీ ఈ నేమ్ ప్లేట్స్ పక్కన ఉన్నాయి. మేము వీక్ డేలో వచ్చాము. మామూలుగా వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుందంట, మొత్తం ఖాళీగా ఉంది. అసలు ఎక్కడ పబ్లికే కనిపించట్లేదు. వీకెండ్లో మాత్రం అసలు ప్లేస్ ఉండదంట ఇక్కడ. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చాక బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. అన్ని బ్రాస్ ఐటమ్స్ అంటే బ్రాస్లో దేవుడి విగ్రహాలు, ఇవి సత్యనారాయణ స్వామి వ్రతానికి వాడే చెమ్మెలు అంటారండి, మేమైతే మరి అందరు ఏమంటారో తెలియదు. పక్కన మళ్ళీ ఈ బ్యాంబూస్తో తయారైనవి ఉన్నాయి ఇక్కడ, చైర్స్ మామూలుగా, ఇంకా అన్ని ఐటమ్స్ ఒకటని కాదు, పూల బుట్టీలు, షెల్ఫ్ టైపు, బుక్ స్టాండ్, అలా చాటలు, గంపలు, బుట్టలు అన్నీ ఉన్నాయి. పైన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇందులో బల్బు పెడతారంట హాల్లో, అలాగా పార్కింగ్ ఏరియా, మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా ఇంట్లో, అక్కడ పెట్టుకొని బల్బ్స్ పెట్టుకోవడం. ఇక్కడ పెన్ స్టాండ్స్ కూడా చాలా బాగున్నాయండి, టేబుల్ పైన పెట్టుకోవడానికి. బుక్ షెల్ఫ్స్, ఇవి బుక్స్ పెట్టుకోవడానికి బ్యాంబూతో చేసినవి ఇవన్నీ, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవి. పక్కన బ్యాగ్స్, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్. వీక్ డే కాబట్టి మొత్తం ఖాళీగా ఉంది చూడండి, ఎక్కడ చూసినా ఖాళీగా ఉంది. అసలు కస్టమర్స్ లేక పాపం స్టాల్స్ వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు. ఇవి ల్యాంప్స్, డెకరేటివ్ ల్యాంప్స్. ఇవి పెద్దవైతే 1800 అంట, చిన్నవైతేనేమో 300 అంట. ఇక్కడ డెస్క్ డెకర్స్ కూడా ఉన్నాయి. తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఇంకా ఇవి చిన్నవి ఉన్నాయి. ఇది ఒక బాక్స్ కనిపించింది. ఈ బాక్స్లో ఏంటి అని అడిగితే ఇయర్ రింగ్స్ అన్నారు. అసలు ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి, కానీ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయండి.
ఇది చిన్న సైజ్ అన్నమాట. ఈ సైజ్ వచ్చేసి 300 అంట. తర్వాత ఇంకా మళ్ళీ బార్గెనింగ్ ఆప్షన్ కూడా ఉంది మనకి. బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, పర్ల్వి చైన్స్ ఉన్నాయి, ఇంకా మళ్ళీ వుడెన్ ఐటమ్స్. ఇక్కడ కూడా వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి, మిర్రర్స్, చపాతీవి. మళ్ళీ ఇది బుక్ స్టాండ్. ఈ బుక్ స్టాండ్ నాకు భలే నచ్చింది, కొనాలి అని అనుకున్నాను కానీ కొనలేకపోయానులేండి. ఈ ఖాళీగా అయితే అసలు చాలా ఖాళీగా ఉంది, వీక్ డే కావడం వల్ల. అడిగాను కూడా నేను, ఎందుకు ఇంత ఖాళీగా ఉందంటే, వీకెండ్లో అయితే మీకు ప్లేస్ కూడా ఉండదు మేడం, ఇక్కడ ఇది వీక్ డే కాబట్టి ఇలాగా ఖాళీగా ఉంది అని చెప్తున్నారు. ఇవి జెరీతో చేసిన హ్యాండ్ పర్సెస్ ఇక్కడ. అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500 చెప్తున్నారు. చాలా క్రియేటివిటీ ఉంది ఇందులో మాత్రం. మనము స్పెషల్గా పార్టీకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, మామూలుగా పెళ్ళిళ్ళకి అలా స్పెషల్గా రెడీ అయినప్పుడు పట్టు చీరల పైన కానివ్వండి, పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ ఈ పర్సెస్ యూజ్ చేస్తే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఏ పర్స్ని పట్టుకున్నా కూడా వాళ్ళ క్రియేటివిటీ మాత్రం ఇట్లా కనిపిస్తూ ఉంది. ఇవి వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ వాల్ డెకర్స్, వాల్ పెయింటింగ్స్ టైప్ ఉన్నాయి. మొత్తం అంతా జెరీ వర్కే, పర్స్లకి కూడా జెరీ వర్కే, ఈ వాల్ హ్యాంగింగ్స్కి కూడా జెరీ వర్కే. ఇది స్టోరేజ్ బాక్స్. పక్కన మళ్ళీ శారీస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని హ్యాండ్లూమ్ శారీస్. ఇది ఎంబ్రాయిడరీ వచ్చింది గోల్డ్ కలర్ శారీ పైన. ఇంకా అన్ని హ్యాండ్లూమ్ శారీసే. ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇది గ్రీన్ కలర్ దానికి మధుబని ప్రింట్ అంట. ఇది 2500 ప్రైస్ చెప్తున్నారు. నేను ఇంకా బార్గెనింగ్ అయితే ఏం చేయలేదు. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బార్గెన్ చేసుకోండి అంటున్నారు ఆయన. అన్ని చీరలు హ్యాండ్లూమ్ శారీసే. ఏ శారీ పట్టుకున్నా కూడా స్మూత్గా క్లాత్ చాలా బాగున్నాయి. పక్కన వచ్చేసరికి మళ్ళీ బ్లాక్ మెటల్ను ఈ ఆర్నమెంట్స్ టైప్ బ్యాంగిల్స్ ఇవి ఉన్నాయి. మళ్ళీ ఈ బ్యాంగిల్స్లో కూడా ఒక్కొక్క బ్యాంగిలే తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇంకా రెడీమేడ్ అంతా రెడీమేడ్ సెక్షన్. ఇక్కడ బనారసి డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. బనారసి డ్రెస్ మెటీరియల్స్ పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు. వీటిని పార్టీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు స్పెషల్ అకేషన్స్కి. ఇది మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, వాల్ పెయింటింగ్స్, తర్వాత రెడీమేడ్ డ్రెస్సెస్. ఆ పిల్లలు అటు పోతారు ఇటు పోతారు, ఈ బ్లాక్ మెటల్ ఆర్నమెంట్స్ దగ్గరకు వస్తారు. ఈ జుమ్కాస్ ఇవి 250 నుండి స్టార్ట్ ఉన్నాయి, కానీ బాగున్నాయి డిజైన్స్ మాత్రం. చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ బ్లాక్ మెటల్స్లో. ఈ నెక్ పీసెస్ కూడా లాంగ్, షార్ట్, నెక్లెస్ టైప్ డ్రెస్సెస్ పైన మనకు మ్యాచింగ్ వేసుకోవాలనుకుంటే కూడా మ్యాచింగ్ పర్ల్స్ టైప్ ఉన్నాయి ఇవి. తర్వాత ఇవి బ్యాంగిల్స్, గోట్లు అనమాట, ఒక్కొక్కటే వేసుకోవచ్చు. ఇవి మ్యాట్స్ అండి. మ్యాట్కే వీళ్ళు బొంత టైప్ కుట్టారు. దీంట్లో ఏం పెట్టారని అడిగాను కూడా నేను.
అయితే ఫోమ్ పెట్టామని చెప్పారు. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇది ఉతకడం ఎలాగని, అందుకని చెప్పి తీసుకోలేదు ఇంకా. దీని ప్రైస్ కూడా కొంచెం హైయే చెప్పారు, 3000 వచ్చేసి. ఇంకోటి చిన్న మ్యాట్స్, ఈ మ్యాట్స్ మనం భోజనానికి వాడుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు అందరూ డైనింగ్ టేబుల్సే వాడుతున్నారు కదండి. ఆరోగ్యానికి మాత్రం ఇలా కింద కూర్చొని ఈ మ్యాట్లో కూర్చొని తినడమే చాలా హెల్దీ. కానీ ఎవరు వాడట్లేదులేండి. ఇవి మాత్రం 150 నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఈ మ్యాట్స్ కూడా కలర్స్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్. ఇంకా విసనకర్రలండి, ఈ కాలంలో అసలు విసనకర్రలే కనిపించట్లేదు. అందరు కూలర్లు, ఏసీలు వాడుతున్నారు, ఎవరు విసనకర్రలు వాడతారులేండి. ఇక్కడ లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి, పక్కనే మళ్ళీ క్లాత్స్, ఇదే మెటీరియల్ టైప్. ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి, జెమ్ స్టోన్స్, పర్ల్స్. ఇందులో ఒరిజినల్ అన్నమాట, రియల్ పర్ల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ పర్ల్స్ ఉన్నాయి. ఇక్కడ ముందుకి కిందకి పెట్టినవి అన్నీ ఆర్టిఫిషియల్ పర్ల్స్, ఆర్టిఫిషియల్ జెమ్ స్టోన్స్. తర్వాత అక్కడ వెనకాలకి పైకి కూడా ఉన్నాయి, అవి మాత్రం ఒరిజినల్ అంట. ఈ ఆర్టిఫిషియల్ పర్ల్స్ మాత్రం 150 నుండి స్టార్ట్ అవుతున్నాయి, 150 to 100 అలాగా. ఇక్కడ ఒరిజినల్ పర్ల్స్ కూడా ఉన్నాయి కదా. అయితే ఒరిజినల్ పర్ల్స్ వచ్చేసి 800 నుండి స్టార్ట్ ఉన్నాయి. ఇందులో కూడా మనకి బార్గెనింగ్ ఉంది. ఇవి ఒరిజినల్ పర్ల్స్. ఒక్క పర్ల్ ఒక షేప్ లేదనమాట, అన్ని డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఈ పర్ల్స్ కూడా. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్. ఇవి క్రిస్టల్స్ టైప్ ఉన్నాయి. ఇంక ఇవన్నేమో స్టడ్స్, పర్ల్ తోటి స్టడ్స్, డిఫరెంట్ స్టడ్స్. ఇవి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి ఇందులో, నాట్ ఓన్లీ స్టడ్స్. ఈ పర్ల్ సెట్స్ కి మ్యాచ్ అయ్యేటట్టు కూడా ఉన్నాయి. ఇవి మళ్ళీ మనకి కస్టమైజ్ చేసి ఇస్తారంట, ఇలాగా మనకి నచ్చిన డిజైన్ లో కస్టమైజ్ చేస్తున్నారు. ఇది డెకరేటివ్ ఐటమ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి పక్కనే రెడీమేడ్ టాప్స్. ఇక్కడ ఇతను గుజరాత్ నుండి వచ్చాడంట, గుజరాత్ నుండి వచ్చి స్టాల్ వేసాడంట. ఇంకా చాలా చక్కగా చూపిస్తున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు కూడా. ఇక్కడ బాటిక్ ప్రింట్ అంటారంట వీటిని. ఈ ప్రింట్స్ లో క్లాత్ కూడా కాటన్, ప్యూర్ కాటన్ ఇస్తున్నారు. మళ్ళీనేమో రేయాన్ క్లాత్ కూడా చూపించారు, డిఫరెన్స్ కూడా చూపిస్తున్నారు, దీనికేంటి దానికేంటి అని. ఈ క్లాత్ క్వాలిటీ ఏంటి, ఆ క్లాత్ క్వాలిటీ ఏంటి అని కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చక్కగా. రేట్స్ కూడా రీజనబుల్, 500 ఈచ్, 500. అక్కడ మళ్ళీ మనకు బార్గెనింగ్ ఆప్షన్ ఇచ్చారు, 500 కానీ తగ్గించి ఇచ్చారులేండి. ఈ కుర్తీస్ జీన్స్ పైన వేసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఈ కలర్స్ కూడా మల్టీ కలర్స్ వచ్చాయి కుర్తీస్ పైన. ఈ బ్లాక్ జీన్స్ అయినా బాగుంటుంది, బ్లూ జీన్స్ అయినా బాగుంటుంది, ఏ జీన్స్ పైన అయినా సరే లుక్ చాలా బాగా వస్తుంది. అండ్ ఖాదీలో కూడా కొన్ని కుర్తీస్ ఉన్నాయంట, సో అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఒక్క కుర్తీ మాత్రం ఎండింగ్ లో చూపించారు ఆయన, ఇది ఒకటే కుర్తీ ఉంది తీసుకోండి అని అంటే, ఇంకా మేము ఈ కుర్తీ కూడా తీసుకున్నాం. 500 రూపీస్ చెప్పారు, కానీ బార్గెనింగ్ చేసాం, తగ్గించి ఇచ్చారు. ఏ కుర్తీ తీసుకున్నా కూడా మల్టీ కలర్ లో బాటిక్ ప్రింట్ ఉంది. ఇంకా తర్వాత ఇక్కడ ఇది క్లోజింగ్ టైం వచ్చేసి 9 అంట, ఇంకా 9 అవుతుందండి. అన్ని స్టాల్స్ అన్ని ఇంకా క్లోజ్ అయిపోతున్నాయి. మేము మెల్లిగా బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిందండి, చాలా అలసిపోయాము. ఇంక ఇది ఎండింగ్ అన్నమాట. మళ్ళీ బయటి గేట్ దగ్గరికి వచ్చేస్తున్నాం. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఎవరు లేరు. బయటికి క్యాబ్ కోసం మనం వెళ్తున్నాము, అక్కడ ఎవరు లేరు అని చెప్పేసి సెక్యూరిటీ అతను మాత్రం మా కోసం వెయిట్ చేశాడు పాపం. మేము క్యాబ్ ఎక్కే వరకు ఉన్నాడు అతను. ఇంకా ఇలా గడిచిందండి ఇవాళ. షాపింగ్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా నేను ఏం షాపింగ్ చేశాను, ఏం కొన్నాను అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.